ఎక్కడికి రాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ బీన్ అ ప్లెజర్ మీటింగ్ యూ. అన్నగారు, మీ దర్శన భాగ్యం కలగడం నా పూర్వజన్మ సుకృతం. నా నరాల్లో వెన్నెముక కొట్టుకుంటోంది, జిమ్మంటోంది. మీకు మీరే సాటి. I don't like him. నేను ప్రసంగించింది నాకే చెప్పి పెడుతున్నాడు. ఎక్కడో తేడా కొడుతోంది. నా 40 ఏళ్ల సమాజ జీవితంలో వీడో విచిత్ర జంతువులా ఉన్నాడు. ఓ పంచై, వీడిని రెడ్ లిస్ట్ లోనే ఉంచు. నెక్స్ట్ క్యాండిడేట్ ని రమ్మను. ఎరా, నిన్ను నమ్మి సంతకం పెడితే ఎవరు నిన్ను ఈ క్యాన్సర్కి వాటికి? అయ్యో, నేను చెప్పాను అన్నగారు. ఆ రోజు మందులో ఉన్నారు. అయినా వనిత పిలవగానే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాం అనుకున్నాను. నేను వెళ్ళిపోతే మరి కక్కూసి ఎవరు అడుగుతారు అన్నగారు? ఫైవ్ డేస్ హోటల్కి వెళ్ళలేదు, అండర్వేర్ కూడా మార్చుకోలేదు. నో లక్. సీఎంతో పాటు పార్టీ వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉన్నారు. ఎంత తవ్వినా అదే పాత కథ, అవినీతి, పొలిటికల్ మర్డర్స్, బట్ నథింగ్ స్పెషల్. కరెక్ట్గా ఎలక్షన్స్కి 6 months ఉన్నాయి. కీప్ ట్రయింగ్. ఓ పెద్ద న్యూస్ కావాలి. ప్రజల్ని అమాంతం రెచ్చగొట్టి ఓ వేవ్ క్రియేట్ అవ్వాలి. వనిత, ఇక్కడ మనం చెయ్యింది లేదు, ఏమీ దొరకలేదు. పర్సనల్ ఈమెయిల్స్, ఫేస్బుక్, నథింగ్. దే ఆర్ వెరీ కేర్ఫుల్. కీప్ ట్రయింగ్. మీకు మీరే సాటి. పర్వాలేదే, 10 minutesలో వచ్చేసా. అస్సలు నిద్రపోవేమో. మీరు కూడా నిద్రపోరనుకుంటా మేడం. నో మేడం. I'm Vanitha Tyagaraja, MA Political Science, Cambridge University. Worked for Times Magazine for 4 years, worked for almost all top PR companies and started a own company called Solutions. ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, 3 చీఫ్ మినిస్టర్లు, మొత్తం 15 పార్టీలు. అందులో 3 పార్టీలు ఈ లోకానికే తెలియవు. 7 గవర్నమెంట్లు పడగొట్టారు, 3 గవర్నమెంట్లు ఏర్పడడానికి సాయం చేశారు. అన్నగారు అడిగినందువల్ల ఈ ఎలక్షన్స్ లో ఆయన కోసం వర్క్ చేస్తున్నారు. అది కూడా ఆయన మీకు దూర బంధువు కనుక అది ఆ పార్టీ వాళ్ళకే తెలియదు. మీ జీతం 1.2 crores ఒక నెలకి. ఈ టైంలో రమ్మన్నారంటే ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది. గుడ్ ఈవినింగ్ మిస్ వనిత, చెప్పండి, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నందగోపాల కృష్ణ. మిగతా డీటెయిల్స్ అన్ని కింద టేబుల్ మీద ఫైల్లో ఉన్నాయి. ఆల్రెడీ మీరు చదివే ఉంటారు, అందుకని డైరెక్ట్ గా విషయానికి వస్తే బాగుంటుంది. You too smart. Welcome to my world. Come here. I need some information from you.
సీఎం ఆదినారాయణ. మనం అంటించాలనుకుంటే పైన అంటించకూడదండి, కిందకెళ్ళి చేరడానికి లేట్ అవుతుంది. అందుకని మరీ కిందన అంటించకూడదండి, పైకెళ్ళి చేరడానికి. అందుకని సెంటర్ అంటించామనుకోండి, పైన మండుతుంది, కిందన మండుతుంది. కేశవమూర్తి, హెల్త్ మినిస్టర్. ఈయన సపోర్ట్తో ఇల్లీగల్గా ఫారెన్ మెడికల్ కంపెనీస్ మెడిసిన్స్ని ఇక్కడున్న పేషెంట్స్ మీద టెస్ట్ చేస్తున్నారు. ఇది పెద్ద మ్యాటరా? ఇది ప్రజల్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయదు. 2 రోజుల్లో మర్చిపోతారు. వాళ్ళకి మనసు కరిగిపోయేలా సెంటిమెంట్ కావాలి. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? అండర్ గ్రౌండ్ అండి. పార్టీ అట్టడు కార్యకర్తకే అన్ని రహస్యాలు తెలుస్తాయి. గిరన్న, ఏంటి బాబు ఈ టైంలో ఫోన్ చేశావు? కొంచెం అర్జెంటు, అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు అధికార పార్టీలో ఉండేవాడివి కదా? అవును, అక్కడ నచ్చకే ప్రతిపక్షానికి వచ్చాను. నీకు కేశవమూర్తి తెలుసా? తెలుసా ఏంటి, దుర్మార్గుడు బాబు. ఆడదాన్ని చూస్తే వదలడు. పోయిన వారం నాకు వాడి గురించి తెలియాలి. ఫర్ ది హెల్ప్. వి గోట్ వాట్ వీ నీడెడ్. బదులుగా నువ్వు ఒకటి అడుగుతున్నావే, అది రియలీ ఇంపాసిబుల్. ఒకవేళ ప్రయత్నించినా వీలు పడుతుందా తెలీదు. నీకు ఇప్పుడున్న ఎక్స్పోజర్ సరిపోదు. బట్ ఐ కెన్ గైడ్ యూ. దెన్ ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇట్స్ జస్ట్ ప్యూర్ లక్. వాట్? ఫస్ట్ టైం ఐ మెట్ వనిత. నో, ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్. ఏమండి? Hey. ఏంటి? మీ మీద సెంటు వాసన వస్తుంది. పార్టీ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళొస్తున్నా. అక్కడ ఎవరైనా పర్ఫ్యూమ్ వేసుకుని ఉంటారు. లేడీస్ పర్ఫ్యూమ్, వెరీ వెరీ స్ట్రాంగ్. అంత పెద్ద ఆఫీస్లో మగవాళ్ళు మాత్రమే పనిచేస్తారా? నేను పర్ఫ్యూమ్ యూజ్ చేసిన దాన్ని. అదంటే బాగా ఇష్టం, చాలా తెలుసు. ఒకరు వాడే పర్ఫ్యూమ్ స్మెల్ ఇంకొకరి మీద ఎన్నో రకాలుగా రావచ్చు. ఇదిగో ఇంత దూరంలో వెళ్తే ఇంతసేపు ఉండదు, లేదా ఇలా గంటల తరబడి నుంచి మాట్లాడినా కూడా కొంచెం లైట్గానే వస్తుంది. ఒక్కవేళ ఇంత దూరంలో ఉన్న వాసన మొహం వారికే వస్తుంది. ఇది ఇలా ఏమైనా జరిగితేనే వాసన తల నుంచి కాళ్ళ వరకు ఒళ్ళంతా పాకి మనిషికి ఊపిరి ఆడకుండా చేస్తుంది. ఏయ్, ఏమైంది నీకు? తప్పు ఏయ్, తప్పు తప్పుగా ఉంది. ఏమే, ఒక సెంటు వాసనక ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? అమ్మా, నువ్వు అమాయకురాలివి, నీకేం తెలీదు. ఎవరు? నేనా? ఏ, మీ మావయ్య మీద కూడా డ్యూటీ పూర్తయి ఇంటికొచ్చేటప్పుడు సెంటు వాసన వచ్చేది. ఒకవేళ ఆయన కూడా ఎవరినైనా ఉంచుకున్నారో ఏమో. ఓ, అయ్యుంటుందేమో. నాన్న,
టైం అవుతుంది నాన్న. ఓర్పుగా ఉండాలి. నువ్వు అడిగింది సాధారణమైన విషయమా? ఇది స్పెషల్ మిలిటరీ లైన్.